హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన గుమ్మడి లాడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ పిల్లలకి, పెద్దలకి అందరికీ ఇష్టమైన రెసిపీ అండి. మరి ఆలస్యం చేయకుండా తయారీ చేసుకునే విధానం గురించి మాట్లాడదాం. దీనికి కావలసిన పదార్థాలు గుమ్మడికాయ, అలానే బెల్లం తురుము, నెయ్యి, యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే చాలు. చాలా ఈజీ ప్రాసెస్. వీడియోని డీటెయిల్గా చూడండి లాస్ట్ వరకు. గుమ్మడికాయ వల్ల లాభాలు ఇన్న పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి. కంటి చూపుకు మెరుగుపరుస్తుంది, అలానే ఇమ్యూనిటీని పెంచుతుంది, గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, జీర్ణశక్తి కూడా పెంచుతుంది, చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అండ్ గుమ్మడికాయలు తిన్నట్టయితే వెయిట్ లాస్లో కూడా బాగా పనిచేస్తుంది. అండ్ షుగర్ పేషెంట్స్ కూడా చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవాలి. స్క్రీన్లో నేను చూపిస్తున్న విధంగా గుమ్మడికాయలని కట్ చేసి క్లీన్ చేసుకోవాలి. చూశారు కదా, స్క్రీన్లో చూపిస్తున్న విధంగా గుమ్మడికాయని తురుముకోవాలి. ఈ తురుముకున్న గుమ్మడికాయని ఒక కప్లో తీసుకొని స్క్రీన్లో చూపించిన విధంగా ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని దాంట్లో డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. అలానే అదే కళాయిలోన మనం గుమ్మడి తురుమును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకోవాలంటే కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని బెల్లం తగినంత యాడ్ చేసుకొని ముందుగా మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని, అలానే లాస్ట్లో యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మీకు నచ్చిన షేప్లో స్వీట్ ఆకారంలో మనం తయారు చేసుకోవచ్చు. నేను ఇక్కడ లడ్డూలా చేసుకున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు కూడా తయారు చేసుకోవచ్చు. చూశారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ లడ్డు రెడీ. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, కామెంట్ అండ్ షేర్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.